అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్తో కలిసి ఆలయానికి వెళ్లారు. వాన్స్ దంపతుల పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇద్దరు అబ్బాయిలు కుర్తా పైజామాల్లో మెరిసిపోగా చిన్నారి మిరాబెల్ పట్టులంగా ధరించి కనిపించింది. 4 రోజుల పర్యటన కోసం జేడీ వాన్స్ దంపతులు ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ కు చేరుకోగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో జేడీ వాన్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా చిలుకూరి తొలిసారి భారత్కొచ్చారు. జేడీ వాన్స్ దంపతులు 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో జేడీ వాన్స్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2 దేశాల మధ్య వాణిజ్య పన్నులు, వీసా నిబంధనలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. టారిఫ్స్ తో పాటు కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే విందులో జేడీ వాన్స్ దంపతులు పాల్గొంటారు. రాత్రికి జైపూర్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. రెండో రోజు జైపూర్లో పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరవుతారు. మూడో రోజు బుధవారం వాన్స్ దంపతులు పిల్లలు ఆగ్రాకు వెళ్తారు. అక్కడ తాజ్ మహల్ ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్ ను సందర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జైపూర్ కు తిరిగి వస్తారు. 24న జైపూర్ నుంచి అమెరికా బయలుదేరతారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటనతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వీకుల గ్రామం వడ్లూరు. ఉషా చిలుకూరి భారత్కు రావడంతో వారంతా తమ గ్రామానికి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఉషా పూర్వీకులతో ఊరికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గోదావరి కాలువను ఆనుకుని ఉండే ఈ ఆకుపచ్చటి ఊరే వడ్లూరు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఈ గ్రామం. వాస్తవానికి గ్రామంలో ఎవరికి ఉషా చిలుకూరి గురించి పెద్దగా తెలీదు. చిలుకూరి ఇంటి పేరుతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వారి బంధువుల గురించి కూడా తెలీదు. కానీ ఈ గ్రామానికి చెందిన ఆడిటర్ పెన్మిత్సా చలపతిరాజుకు ఉషా చిన్న తాత అంటే ఉషా తాత తమ్ముడు సుబ్రహ్మణ్య శాస్త్రితో స్నేహం ఉండేది. గ్రామంలోని సాయిబాబా గుడి ఉన్న వీధికి ఒకప్పుడు చిలుకూరి వారి వీధి అనే పేరుండేదని, కాలక్రమంలో ఆ బోర్డు కనుమరుగైందని అక్కడి వారు చెబుతున్నారు. ఉషా తల్లిదండ్రులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆవిడ అక్కడే పుట్టింది. ఆమె తాతది ఆంధ్ర రాష్ట్రంలోని తణుకు దగ్గర వడ్లూరు కాగా ఆయన చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఉషా మేనత్త చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె చిన్న తాత కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గారు ఈ ఊళ్ళో ఉండేవారు. కానీ అప్పటికి బాగా చిన్నతనం. రాను ఈయన పేరు విన్నాం. వారి ఇంటికి కూడా మేము వెళ్ళాం. వారికి ఒక పెంకుటింట్లో ఉండేవారు పూర్వం. తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలం
బాబా గారి గుడికి ఇవ్వటానికి వారు ఇస్తే దాన్ని పెనుమచ్చ చలపతిరాజు గారు బాబా గారి ఆలయం నిర్మించారు. కానీ ఈ రామశాస్త్రి గారి మనవరాలైన ఉషాబాల గారు అమెరికా ఉపాధ్యక్షుడు గారి భార్య కనుక ఈ ఇండియా వస్తున్నారని తెలిసింది. ఎలాగా ఇండియా వస్తున్నారు కదా, కానీ వడ్లూరు కూడా వస్తే బాగుంటుందని వడ్లూరు ప్రజలు బాగా కోరుకుంటున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరితే బాగుంటుందని వడ్లూరు. I am P.V. Ramanaya, resident of 73 years old, resident of Vadluru, West Godavari district, Andhra Pradesh. First of all, I greet Usha Garu. As her husband has been, Mr. Vance has been elected as Vice President of America. We came to know that Usha Garu has come to Delhi today, and we expect her to come to this village to see her ancestors. We eagerly wait for her arrival. It is better if she will come. We all residents of Vadluru eagerly waiting to greet her and on this occasion. I came to know from other people of this village that her ancestors were residing in this particular place and subjoining area.